నమస్కారం అండి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నా పేరు ఉప్పల్ రాజు. మనం చూసినట్టయితే ఇంతకుముందు చెప్పాము డ్రమ్ము గుంజుకునే విధానం ఎట్లా ఏంటి అనే విషయం గురించి తెలియజేశాము. ఇది మనం ఇప్పుడు డ్రమ్ము గుంజినటువంటి పొలము. ఇది డ్రమ్ము గుంజేసి ఇప్పుడు మనం చూసినట్టయితే 15 రోజులు కావస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఏ విధంగా డ్రమ్ము గుంజుకోవాలి, ఏమి వేయాలి ఏంటి అని కూడా చెప్పాము. అడుగున మనం ఏదైనా సౌడు భూమి ఉంటే మాత్రం 20-20 వేసుకోవద్దు. డిఏపి కానీ 14-35 కానీ 10-26 కానీ దాంట్లో 12% జింక్ పౌడర్ కలిపి వేసుకోవాలని చెప్పాము. అదే విధంగా మనం వాడినాము. ఇది వాడి ఇప్పుడు 15 రోజులు అయింది. 15 రోజులు అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే అక్కడక్కడ కలుపు ఉన్నది చూడండి. ఆ కలుపు పోవడానికి మనం ఏం ఆడుకోవాలి, ఏంటి కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలనే విషయం గురించి తెలియజేస్తాము. ఇప్పుడు దీంట్లో మనం కలుపు పోవడానికి బేర్ కంపెనీ వాళ్ళది కౌన్సిల్ యాక్టివ్ అనేది వాడుకోవాలి. బేర్ కంపెనీ కౌన్సిల్ యాక్టివ్ వాడుకున్నట్టయితే మనకు పొలంలో ఉన్నటువంటిది సన్నటి దారక కానీ మనకు ఏమైనా మెత్తడి బూతు లాంటిది కానీ ఉంటే పోతుంది. నెక్స్ట్ దీంతో పాటు దీని కాంబినేషన్ ఒడిపిల్లు పోవాలంటే ఏం చేయాలంటే పిఐ కంపెనీ వారి నామినీ గోల్డ్ అనేది వాడుకోవాలి. ఎకరానికి వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్ 90 గ్రామ్స్ వాడుకోవాలి. నామినీ గోల్డ్ అనేది 50 ml వాడుకోవాలి. కొంతమంది రైతులు అనవసరంగా 100 ml వాడుతున్నారు. అలాంటి పరిస్థితి మాత్రం చేసుకోవద్దు. అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. పిఐ కంపెనీ 50 ml నామినీ గోల్డ్ చాలు. మన కౌన్సిల్ యాక్టివ్ 90 గ్రామ్స్ చాలు. అయితే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో కాలువలు అనేవి వచ్చాయి. ఈ కాలువలు రావడం వల్ల మనకు వరద ద్వారా కొట్టుకొని వచ్చింది కొత్త రకమైన గడ్డి అనేది ఒకటి వచ్చింది. ఆ కొత్త రకమైన గడ్డి పేరే నక్కతోకల గడ్డి. ఆ నక్కతోకల గడ్డి ఏ విధంగా ఉంటది అంటే మనం చూడడానికి ఈ విధంగా వరిలాగానే ఉంటది. చిన్నప్పుడు మనకు అది వరేదో నక్కతోకల గడ్డి ఏదో కూడా గుర్తుపట్టలేము. ఆ పరిస్థితిలో ఉంటది. అది కొంచెం పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది. కానీ మనం అది పోవడానికి మన బేర్ కంపెనీ వారి రైస్టార్ వాడుకోవాలి. రైస్టార్ వాడుకున్నట్టయితే బేర్ కంపెనీది ఈ నక్కతోకల గడ్డి అనేది పోతుంది. ఇది ఓన్లీ నక్కతోకల గడ్డి తప్ప వేరే ఏ కలుపు కూడా నివారించదు. దానికోసమే రైస్టార్ వాడుకోవాలి. ఇది కూడా ఎకరానికి వచ్చేసి 250 ml వాడుకోవాలి. కౌన్సిల్ యాక్టివ్తో పాటుగా వాడుకున్నట్టయితే ఎకరానికి 250 ml అనేది వాడుకోవాలి అన్నమాట. కౌన్సిల్ యాక్టివ్ 90 గ్రామ్స్, మనకు రైస్టార్ 250 ml, నెక్స్ట్ పిఐ నామినీ గోల్డ్ 50 ml. ఈ విధంగా ఒక ఎకరం చొప్పున వాడుకున్నట్టయితే మన ఎకరంలో డ్రమ్ము సీడ్లో ఉన్నటువంటిది అన్ని రకాల గడ్డి పోతుంది, నక్కతోకల గడ్డి పోతుంది. నెక్స్ట్ ఒడిపిల్లు, తొడెంగ, సన్నటి దారక, మెత్తడి బొద్దు అన్ని కూడా బటాష్ అవుతాయి ఈ వాడుకున్నట్టయితే. దాన్ని ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. అనవసరంగా నామినీ గోల్డ్ 100 ml వాడని అవసరం లేదు. వేరే మామూలు కంపెనీ ఏదన్నా ఉంటే మీరు 100 ml వాడుకోండి, కానీ పిఐ కంపెనీ మాత్రం 50 ml సరిపోతుందండి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇది మొత్తం కూడా డ్రమ్ సీడ్ గురించి మనం తెలియజేసినటువంటి విషయము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము నారు పోసుకోవాలి, నాటు పెట్టుకోవాలనే విషయం గురించి కూడా చేశాము. నారుని ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే విషయం గురించి కూడా చెప్పాము. అదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు ఇది మన పక్కన నాటు పెట్టినాం. ఈ నాటు పెట్టి కూడా ఇప్పుడు వాటికి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులు అయింది కాబట్టి దీంట్లో మనం కలుపుట్టకుండా ముందు జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, పైన స్ప్రే లేకుండా మనం కలుపుట్టకుండా ఉంచుకోవాలంటే మనం నాటు పెట్టినప్పుడు మన యొక్క ఇప్పుడు నాటు మల్లిలో కంపల్సరిగా నీళ్ళు అనేది 3 ఇంచుల మందం ఉంచుకోవాలి. మొక్కలకు మంచి నీళ్లు ఉంచుకోవాలి. చూడండి ఎట్లా ఉంచాము అక్కడ నీళ్లు. ఆ నీళ్లు మంచిగా ఉంచేసి దాంట్లో పెట్లాక్లోర్ అని దొరుకుతుంది. మనకు మార్కెట్లో పెట్లాక్లోర్ అని దొరుకుతుంది. ఇది పెట్లాక్లోర్ అనేది మన దగ్గర ప్రజెంట్ అయితే జిఎస్పి కంపెనీ ఉంది. దీంట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి. దానిలో గార్డ్ కానీ పెట్లాక్లోర్ కానీ ఎకరానికి మనము 500 ml అనేది వాడుకున్నట్టయితే కలుపు అనేది పుట్టదు, మనకు మంచిగా ఉంటుంది, తక్కువ ధరతో అయిపోద్ది అన్నమాట. కాకపోతే మనం చేయవలసిన పద్ధతి ఏంటంటే కంపల్సరిగా నీళ్ళు అనేది 3 ఇంచుల మందం కంపల్సరిగా ఉంచాలి. నీళ్లు 3 ఇంచుల మందం ఉంచి మనం ఇది వాడినట్టయితే ఒక మల్లె నుంచి ఇంకో మల్లెకు పోనీయొద్దు. ఆ నీళ్ళు అనేది అందులోనే ఇలికిపోవాలి. అట్లా ఒక 3 days కనుక వాటర్ ఉన్నట్టయితే మీకు కలుపు అనేది పుట్టదు, తక్కువ ఖర్చుతో అయిపోద్ది మన నాటు పెట్టేటువంటి రైతులకు. దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా గమనించగలరు. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెప్పేటువంటి దానిని స్కిప్ చేయకుండా చూడండి. మీకు విలువైన సమాచారం అనేది లభిస్తుంది. ఏదైనా మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా తక్కువ ఖర్చుతోని ఎక్కువ పెట్టుబడి లేకుండా మనకు తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి వచ్చే విషయాన్ని గురించి మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు తెలియజేస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలరు. నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పినట్టయితే ఇప్పుడు ఈ డ్రమ్ సీడ్లో కూడా ఇది దారక అనేది బాగా ఉన్నట్టయితే కోటియో వాళ్ళది వివాయ అనేది ఉంటుంది. ఆ వివాయ వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకు కలుపు మందులు చూసుకున్నట్టయితే మన కౌన్సిల్ యాక్టివ్, వివాయ,
నెక్స్ట్ నోవాక్సిడ్, బాసాగ్రాము అనేవి ఇవి 4 రకాల కలుపు మందులు ఉన్నాయి. మనకు కౌన్సిల్ యాక్టివ్ అనేది ఆల్ ఇన్ వన్ గా పనిచేస్తుంది. వివా అనేది ఎస్పెషల్ గా ఓన్లీ దార్కకు మాత్రమే పనిచేస్తుంది. మనకు నోవాక్సిడ్ నెక్స్ట్ బాసాగ్రామ్ ఈ రెండు కూడా వేరు వేరు కంపెనీలు, కానీ చేసేది మాత్రం ఒకటే పని, ఏంటంటే మెత్తడి బొద్దుకు మాత్రమే పనిచేస్తుంది. ప్రతి దాంట్లో కూడా మనకు ఒడిపిల్లు పోవాలంటే మాత్రం నామినీ గోల్డ్ అనేది కంపల్సరీగా వాడుకోవాలి. నెక్స్ట్ మాత్రము నోవాక్సిడ్ లో కానీ వివాలో కానీ మనం రైస్టార్ మాత్రం కలిపి, ఒకవేళ నక్కతోకల గడ్డి ఉన్నట్టయితే కలిపి కొట్టుకోవాలంటే మాత్రము మీరు ఎకరానికి 1/2 లీటర్ అనేది వాడొద్దు, మీరు 2 ఎకరాలకు 1/2 లీటర్ అనేది వాడాలి. ఎందుకంటే ఈ నోవాక్సిడ్ అయినా వివా అయినా పొలం యొక్క కొసలు అనేది కొట్టగానే కొంచెం ఎరుపు వస్తుంది. దాంతోపాటు ఈ రైస్టార్ ఇంకా మీరు 1/2 లీటర్ కలిపి కొట్టినట్టయితే ఇంకా ఎక్కువ ఎరుపు వచ్చి పొలము కోలుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి మీరు అది ఏమైనా దాంతో మాత్రం కలిపి కొట్టేటప్పుడు మాత్రము 1/2 లీటర్ 2 ఎకరాలకు కలిపి కొట్టండి. ప్రతి రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని మాత్రం పదే చెప్తున్నా, ఈ విషయాన్ని గమనించుకోవాలి. రైస్టార్ మాత్రం నోవాక్సిడ్ లో కానీ వివాలో కానీ బాసాగ్రామ్ లో కానీ కలిపి కొడితే మాత్రము 2 ఎకరాలకు 1/2 లీటర్ వాడుకోండి. మనకు కౌన్సిల్ యాక్టివ్ లో మాత్రము మనకు ఎకరానికి 1/2 లీటర్ వాడుకోవచ్చు. ఇది ఆల్ ఇన్ వన్ గా పనిచేస్తుంది, రేటు కూడా తక్కువ ఉంటుంది, రైతులకు బెటర్ గా ఉంటుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి మన వీడియోను స్కిప్ కాకుండా చూడండి. ప్రతి రైతు సోదరునికి నా యొక్క ధన్యవాదాలండి. మన యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి,